మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. ఎలా ఉన్నారు? మీరంతా క్షేమమని దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నాను. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను క్రమం తప్పకుండా మీరు అనుసరిస్తూ వ్యక్తిగతంగా కుటుంబాలుగా మీరు ఆశీర్వదించబడుతున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. కీర్తనల గ్రంథం నుండి 118వ కీర్తన 5వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. దేవుని వాక్యంలో నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను అని యోబు గ్రంథంలో మనం చూస్తాం. మనం మొర్రపెట్టినప్పుడు దేవుడు తప్పక ఉత్తరం ఇచ్చే దేవుడు. ఇదిగో ఈ కీర్తనకారుడు అంటున్నాడు, ఇరుకునందుండి మొర్రపెట్టా నేను అంటున్నాడు. ఇరుకునందు అన్న దగ్గర ఆ పదానికి అర్థం ఇంగ్లీష్లో ట్రబుల్, డిస్ట్రెస్, ప్రెస్డ్ అనే పదాలు ఉన్నాయి, లేకపోతే ప్రెస్ అనే పదాలు ఉన్నాయి. అంటే ట్రబుల్, డిస్ట్రెస్, ప్రెస్డ్ అంటే ఒత్తిడికి గురైనటువంటి పరిస్థితుల్లో, వేదనకు గురైన పరిస్థితుల్లో, ఆందోళనకు గురైన పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అనే ఆలోచన అక్కడ మనం పొందుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఇరుకునందుండి ఎలాంటి ఒత్తిడికి గురవుతున్నటువంటి పరిస్థితులు, ప్రెస్డ్ అనే పదం అని చూసాం కదా. ప్రెస్డ్ అంటే ఒత్తిడి, ఎలాంటి ఒత్తిడి? డిస్ట్రెస్ నిస్సహాయ స్థితి, లేకపోతే ఒకలాంటి ఆందోళనకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉండి నేను మొర్రపెట్టినప్పుడు, ఇరుకునందుండి నేను మొర్రపెట్టినప్పుడు విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను అని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. అంటే మనము మొర్ర పెడితే అది ఏ పరిస్థితుల్లో ఉండి మొర్రపెట్టినప్పటికీ దేవుడు ఉత్తరమిచ్చే దేవుడు ఉన్నాడు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కాబట్టి ఏ పరిస్థితిలో ఉన్నావో, ఎలాంటి నలిగిన స్థితిలో ఉన్నావో, ఎలాంటి ఒత్తిడికి గురవుతున్న పరిస్థితిలో ఉన్నావో, ఎలాంటి ఇరుకున పడిన పరిస్థితిలో ఉన్నావో, ఏదో సామెత చెప్తారు కదా, ముందుకు వెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి అన్నట్లుగా. అంటే ఎటు వెళ్ళాలో దిక్కుతోచని స్థితిలో, ముందుకు వెళ్ళాలన్నా, ముందుకు వెళ్ళి ఏదైనా కార్యం చేయాలన్నా చేయలేని స్థితి, వెనక చూసుకుంటే ఒకలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే ఇలాగూ ఇరుకున పడిన స్థితి, ఇలాగూ ఒత్తిడికి గురవుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ఉండి మొర్రపెట్టినప్పుడు దేవుడు తప్పక ఉత్తరం ఇచ్చే దేవుడు అనే మాట కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. కనుక ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ఆశీర్వాదకరమైన అనుభవాల గుండా మనం నడిపించే దేవుడు. ఒకవేళ ఏదైనా ఇరుకులో ఉన్నప్పుడు ఆ ఇరుకును బట్టి దేవుడు మనకి ఏమి నేర్పించబోతున్నాడో ఆ నేర్చుకోవాలనేటువంటి స్పృహ మనకుంటే ఆ పరిస్థితుల ద్వారా కూడా మనం నేర్పించి ఆ పరిస్థితుల నుండి మనలను లేవనెత్తే దేవుడిగా ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచిస్తే, దేవా ఈ ఇరుకులందు లేదా ఈ ఒత్తిడికరమైన పరిస్థితుల్లో నాకేమి నేర్పించబోతున్నావు ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అలాగే ఈ పరిస్థితుల నుంచి నన్ను లేవనెత్తు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు ఆ పరిస్థితి నుంచి లేవనెత్తే దేవుడిగా ఉన్నాడు. ఇరుకునందుండి ఏ ఇరుకులో నీవు ఉన్నావో, ఎలాంటి ఒత్తిడికరమైన పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావో, ఈ ఒత్తిడి నేను ఇక భరించలేను అన్నంతగా ఒత్తిడి కలిగినటువంటి జీవితాల్లో మనం ఉన్నట్లయితే, లేకపోతే ఎక్కువగా ఆ డిస్ట్రెస్ లేకపోతే అలాంటి పరిస్థితులు కలిగినటువంటి ఉన్న స్థితి మన జీవితాల్లో ఉంటున్నట్లయితే, అది ఏదైనా కావచ్చు, ఇక నేను మోయలేను, ఇక నా వల్ల కాదు, ఇక ఈ జీవితంలో ఇంతకంటే ఒత్తిడి నాకు ఇక రాదు, ఇదే పెద్ద ఒత్తిడి అనుకుంటున్నావేమో. కానీ ఆ ప్రతి పరిస్థితి నుండి, ఆ ఒత్తిడిలో నలిగిపోతున్నటువంటి పరిస్థితుల నుండి నీవు ప్రార్థన చేసినప్పుడు తప్పక ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? దేవా ఇదిగో నా పరిస్థితి, ఏ పరిస్థితిలో నీ ఉన్నప్పటికీ నీ పరిస్థితిగా పట్టుకొని దేవుని సన్నిధిలో పెట్టి, దేవా ఇదిగో నా పరిస్థితి, ఈ నా స్థితి నుండి నాకు ఉత్తరం ఇవ్వు ప్రభా, నాకు విడుదల దయచే ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు తప్పక ఆయన విశాల స్థలం ముందు నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు నిజముగా మనము ధన్యులము. యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. నిజముగా నీవు ధన్యుడవు. కనుక అలాంటి ధన్యకరమైన అనుభవాల్లోనికి మనం వెళ్ళగలిగినట్లుగా
ప్రార్థన చేద్దాం. ఏ ఇరుకులో ఉన్నప్పటికీ, ఎలాంటి ఒత్తిడికరమైన పరిస్థితిలో గుండా వెళ్తున్నప్పటికీ, దేవా నేను ప్రార్థిస్తున్నాను, నాకు ఉత్తరం ఇవ్వు ప్రభు అని ఈ సమయం అందే, ఏ అననుకూలత నీ హృదయంలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితి ఉన్నప్పటికీ, ఈ సమయంలో ఇప్పుడే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక మన జీవితాల్లో కార్యం చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు. చిన్న ప్రార్థన చేద్దామా? కీర్తనకారుడు చెప్పిన ఆ మాటను జ్ఞాపం చేసుకుంటూ, దేవా ఇరుకునందుండి నేను నీకు మొర్ర పెడుతున్నాను ప్రభా, విశాల స్థలం మందు నాకు ఉత్తరం ఇవ్వు ప్రభా, నాకు ఉత్తరం ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేస్తాను. కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, ఎలాంటి ఒత్తిడి గుండా మేము వెళ్తున్నప్పటికీ, ఎలాంటి భారభరితమైనటువంటి జీవితాలు కలిగి ఉన్నప్పటికీ, ఆ ప్రతి భారాన్ని ప్రభువా నువ్వు తొలగించే దేవుడో ప్రభువా, అనుదినము మా భారములను భరించు దేవుడవు నీవు ప్రభువా. ఆ ఒత్తిడుల నుండి అంతటి నుండి ప్రభు మీ సన్నిధిలో మేము ప్రార్థన చేసినప్పుడు నీవు ఉత్తరం ఇచ్చే దేవుడు ఉన్నావు ప్రభు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మా జీవితాలలో నీవు కలుగు చేసుకొని కార్యాలు జరిగిస్తున్నప్పుడు, అద్భుతమైనటువంటి కార్యాలు మా జీవితాల్లో జరిగిస్తున్నప్పుడు హృదయమారా మిమ్మల్ని స్తుతించగలిగే కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, మీ సన్నిధిలో నిరీక్షణను కోల్పోక నిత్యము మీ మీద ఆధారపడగలిగే అనుభవాలు మాకు నేర్పించమని మీ కృపా హస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ, యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్.